ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? అయితే ఒక విషయం గురించి చెప్తాను. మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము, చర్చికి వెళ్తున్నాము, అంతా జాగ్రత్తగానే ఉంటున్నాం. కానీ ఒక్క చిన్న సమస్య వస్తేనే కృంగిపోవడం, బాధపడిపోవడం, ఆ సమస్య గురించే ఆలోచించడం మనకి అలవాటైపోయింది మొదటి నుంచి. ఆ టైంలో ఇప్పుడు ఏదైనా సమస్య మనకు వచ్చినప్పుడు ఇంట్లో ఒకవేళ భార్యాభర్తల మధ్య గొడవ అనుకోండి, ఏదో ఉదయం పూట ఒక చిన్న గొడవ అయిందంటే అది చిన్నదైనా పెద్దదైనా సరే సాయంత్రం అయ్యేసరికి అది ఇక ఆ గొడవ గురించి మర్చిపోవాలి, సమాధాన పడాలి. అది దేవుని మనసు. అది నిజంగా ఎవరికి ఉండిద్దంటే నిజంగా దేవుని మీద ఆనుకున్న వాళ్ళకి, నిజంగా దేవుని కృప తోడుగా ఎవరికైతే ఉండిద్దో వాళ్ళకే ఆ మనసు అనేది వచ్చింది. ఒకవేళ ఏదో కోపంలో ఒక మాట అన్నా సరే సాయంత్రం వచ్చిన తర్వాత మీరే క్షమాపణ అడగండి. ఒకవేళ భార్య మీద అరిచినా మీరే క్షమాపణ చెప్పండి, సారీ చెప్పండి. అలాగే అది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ అయినా మనం ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థనకి జవాబు రావట్లేదు. దానికి అసలు జవాబు ఎందుకు రావట్లేదు అంటే కారణం ఇది. అదే వచ్చిన తర్వాత ఇప్పుడు మీ భర్త భార్య ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చి సారీ చెప్పారనుకోండి, అదే కదా తండ్రి మనసు, అదే కదా. క్షమాపణ అడిగితే తప్పే ఉంది. దీన మనసు, నిజంగా దీనత్వం, తండ్రికున్న ఆ దీన మనసు మనం కలిగి ఉంటేనే ఆ క్షమాపణ అనేది మన నోటికి వచ్చింది. అంటే అప్పుడు మీరు అన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా కూడా దేవుని మనసు కలిగి ఉన్నారా లేదా అనేది మీకు అర్థమైపోయిద్ది. అలాగే ఇంకా వేరే అనారోగ్య సమస్యలు వచ్చాయి, ప్రార్థన చేస్తున్నాము, క్షమాపణ అడిగాము, అయినా సరే స్వస్థత అయితే రావడం లేదు, జవాబు రావట్లేదు అని బాధపడుతున్నారు చాలా మంది. ఎన్ని హాస్పిటల్స్ చూపించుకున్నా కూడా ఆరోగ్యం, నాకు సరైన వైద్యం అందట్లేదు, సరిగ్గా స్వస్థత రావట్లేదు, ఎంత ప్రార్థన చేస్తున్నా నాకు స్వస్థత పొందుకోలేకపోతున్నాను అని బాధపడుతున్నారు కొంతమంది. నిజంగా దేవుని వైపు మనం చూస్తే, దేవుని మీద ఆనుకుంటే, నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచితే, బైబిల్లో వాక్యం కూడా ఉంది, నిజంగా విశ్వాసంతో ఒక కొండని వెళ్ళే అవతల పడమని చెప్తే వెళ్ళి పడిద్దని చెప్పాడు. అంటే ఎంత విశ్వాసం ఉండాలి మనకి? మనకున్న విశ్వాసం ఏ పరిమాణంలో ఉంది అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. చాలా మంది ఇప్పుడు సమస్యలు వస్తాయండి, ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి, రావు అని నేను చెప్పట్లేదు. కానీ మనం ప్రార్థన చేసేవాళ్ళం, క్రైస్తవులం, దేవుని అంత గొప్ప సర్వ సృష్టికర్త మనకున్నాడని మనకు తెలుసు. చిన్నప్పటి నుంచి వాక్యం, సండే స్కూల్లో స్టడీస్, బైబిల్ స్టడీస్ చేస్తున్నాము, మళ్ళీ పెద్ద యవనస్తులుగా ఉన్నప్పుడు చర్చికి వెళ్తున్నాము, ఇప్పటికి కూడా వెళ్తానే ఉన్నాం. అయినా సరే ఒక సమస్య వచ్చినప్పుడు దాని గురించి గంటలు ఆలోచించడం, ప్రార్థన భారంగానే చేస్తున్నాం, కన్నీటితో చేస్తున్నాం, తండ్రి పాదాలు పట్టుకుంటున్నాం. ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ అదే సమస్య గురించి ఆలోచించి బీపీ పెరిగిద్ది, షుగర్ పెరిగిద్ది. ఒక సమస్య గురించి మనం గంటలు ఆలోచించినంత మాత్రాన సొల్యూషన్ చేయగలమా? ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలమా? ఏం చేయలేం కదా. అందుకే మనకంత తెలివి, అంత జ్ఞానం లేదు, అంత బలం లేదు. కాబట్టి మన తండ్రి మనకి సపోర్ట్గా ఉండాలని ఆల్రెడీ తండ్రికి ఆ సమస్య అప్పగించేసాము. ఇక మనం హ్యాపీగా ఉండాలి అని అలవాటు చేసుకోండి. సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటేనే ఆ సమస్యకి పరిష్కారం దొరికిద్ది. ఫస్ట్ ఏ విషయంలో తప్పిపోయామో అది సరిచేసుకోండి. మిమ్మల్ని మీరు సరిచేసుకోకుండా ఎంత ప్రార్థన చేసినా కూడా అదంతా వ్యర్థమైపోయిద్ది. అదంతా వ్యర్థమైపోయిద్ది. కొన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాలైనా 40 సంవత్సరాల నుంచి మీరు ప్రార్థన చేస్తున్నా కూడా ఏదైనా సమస్య కానీ, ఏదైనా ఒడిదుడుకులు కానీ ఏవైనా వచ్చినప్పుడు మీరు గనక కృంగిపోతున్నారంటే ఖచ్చితంగా మీరు చేసిన ప్రార్థన అంతా వృధా అయిపోయింది. ఇప్పుడు సిస్టంలో మనం ఏదన్నా తెలియకుండా ఏదైనా బటన్ నొక్కామనుకోండి, ఆ ఫైల్ డిలీట్ అయిపోయింది కదా. అలాగే జరిగిద్ది మన లైఫ్లో. మనం ప్రార్థన చేస్తున్నాము అంటే ఆ ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు రావాలి అంటే విశ్వాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే సిస్టర్ నాకు విశ్వాసం ఉంది, అమ్మో దేవుని మీద నేను ఆనుకుంటున్నాను అంటానే ఉంటాము, మళ్ళీ ఆ సమస్య గురించి ఆలోచిస్తాము. మనకున్న ఆర్థిక సమస్యలు, అప్పులు, అవమానాలు, ఇబ్బందులు, బాధలు అన్నీ గుర్తు చేసుకొని మళ్ళీ
కన్నీళ్లు ఏడవడమో లేకపోతే బాధపడడమో సాడ్గా విచారంతో కూర్చోవడమో ఇదే ఇలానే గడిచిపోతున్నాయి. మన సంవత్సరాలన్నీ వృధా అయిపోతున్నాయి. కానీ తండ్రి ఏం చెప్తున్నాడు? మీకు మీ పనుల భారము నా మీద ఉంచుము, అప్పుడు నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. ఇప్పుడు మనకున్న సమస్య తండ్రి దగ్గర పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఒక 50 కిలోల మూట మన నెత్తి మీద ఉందనుకోండి, ఆ బరువు తీసుకెళ్లి తండ్రి చేతుల్లో పెట్టాము. పెట్టిన తర్వాత మనం ఎలా ఫీల్ అవ్వాలి? అమ్మయ్య, చాలా రిలాక్సింగ్ గా ఉంది అనుకోవాలి కదా. అప్పుడు ఆ మూట బరువు తీసిన తర్వాత మనకి ఎలా ఉండిద్ది? ఎంత తేలిగ్గా ఉండిద్ది. కావాలంటే మీరు వెళ్ళి ఒక 50 కిలోలు రాయో లేకపోతే బీ బస్తానో నెత్తి మీద పెట్టుకొని చూడండి, అది దించి చూడండి ఎలా ఉండిద్దు. అది దించినప్పుడు ఎలా అయితే ఫ్రీగా ఫీల్ అవుతారో అలాగే మనకున్న సమస్యని తండ్రి దగ్గర పెట్టిన తర్వాత కూడా అలాగే ఫీల్ అవ్వాలి. అలాగా ఉండడం మీరు అలవాటు చేసుకోండి. ఒక్కసారిగా అంటే రాదు మనం, ఎందుకంటే మన బలం సరిపోదు. కానీ రోజు రోజుకి క్రమక్రమంగా అలవాటైపోయింది. అప్పుడు స్థిరమైన విశ్వాసంలో బలపడతాం మనం. ఒక సమస్య పెట్టిన తర్వాత ఇక ఆ బరువు ఒక 50 కిలోలు 25 కిలోల మూట తండ్రి చేతిలో పెట్టిన తర్వాత అమ్మయ్య, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అనుకున్నట్టే మనం అలాగే ఉండాలి. అలా ఉంటేనే మన సమస్యలు తీరిపోతాయి. తండ్రి దగ్గర చేసిన తప్పులన్నీ ఒప్పుకొని క్షమాపణ అడిగిన తర్వాత ఇక ప్రార్థన అయిపోయినాక మనం రిలాక్స్డ్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎప్పుడు ఉంటామంటే అమ్మయ్య, నా తల మీద ఉన్న మూట అంతా దేవుని దగ్గర పెట్టేసానుగా, ఇప్పుడు నాకు హాయిగా నా భారం దిగిపోయిందమ్మా అనుకుంటేనే ఇక నా తండ్రికి అప్పగించాను కదా, తండ్రి చూసుకుంటాడు. ఇక నాకు మాత్రం ఇక నేను ఆలోచన కూడా చేయను. అపవాదు ఉంటాడు పక్కన నన్ను డిస్టర్బ్ చేయడానికి. అస్సలు అపవాదికి నేను అవకాశం ఇవ్వను. ఎందుకంటే అపవాదునే సృష్టించాడు నా తండ్రి. మరి అంత గొప్ప శక్తి గల తండ్రికి నా సమస్యలు తీసేయడం ఎంతసేపు? ఉంచినా పర్వాలేదు, నా తండ్రి నాతో ఉన్నాడు, నేను సంతోషంగా ఉంటే చాలు అని ఎప్పుడైతే మిమ్మల్ని మీరు మెంటల్గా ప్రిపేర్ చేసుకుంటారో, ఒక సమస్య రాగానే వెళ్ళి ప్రార్థించండి, భారంగా ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని సలహా ఇస్తాము. చాలా మంది చెప్తారు, తప్పులేదు. కానీ ప్రార్థన చేసిన తర్వాత ఆ సమస్య గురించి మర్చిపోవద్దని నేను చెప్తున్నాను. నేను కాదండి, దేవుని కృపను బట్టి చెప్తున్నాను, నా సొంత మాటలు కాదు. ఎందుకంటే మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సంతోషంగా ఉండడం ఎప్పుడైతే మీరు అలవాటు చేసుకుంటారో అప్పుడే తండ్రి మనకిచ్చిన ఈ జీవితానికి ఒక అర్థం ఉండిద్ది. తండ్రి కూడా సంతోషిస్తాడు. ఎప్పుడు విచారం, దుఃఖం, సమస్యలు, శ్రమలు అంటానే ఉంటారు. సంతోషంగా ఉండండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది ఆనందంగా ఉండండి అని నేను చెప్తే ఎప్పుడు విచారంగానే ఉంటారు అని తండ్రికి కూడా మన మీద విరక్తి పుట్టిద్దండి. నిజంగా విరక్తి పుట్టిద్దిక. అసలు అలాంటి పరిస్థితి మన చేతులతో మనం తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకోకుండా ఉండాలంటే ఒకటే సొల్యూషన్, ప్రార్థన చేసిన తర్వాత ఎన్ని సమస్యలున్నా సరే సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. అలానే తప్పుదారిలో వెళ్ళకూడదు, వాక్యానికి విరుద్ధంగా వెళ్ళకూడదు. నేను వాక్యం ప్రకారం నడుచుకుంటున్నాను, తండ్రి మాట చొప్పున నడుచుకుంటున్నాడు, తండ్రి నాకు ఆ మనసు ఇచ్చాడు, మళ్ళీ నా గొప్పతనం కాదు. ఈ సమస్యలు వచ్చాయి, నేనే ఏదో విషయంలో పొరపాటు పడిపోయి ఉంటాను, తండ్రి దగ్గర నా తప్పు నేను ఒప్పుకున్నాను కాబట్టి ఖచ్చితంగా నా తండ్రి నాకు ఈ సమస్య తీసివేస్తాడు అని ఎప్పుడైతే మీరు మెంటల్గా ఫిక్స్ అయి సంతోషంగా ఉంటారు. ఏడిస్తే తండ్రికి చిరాకు వచ్చిద్ది. ఎప్పుడు విచారంగా, దిగులుగా, అసహనంగా ఉంటే కోపం అసలు తండ్రి అచ్చి అంటాడు, చెదిరించుకుంటాడు. అలా ఉండకూడదు. ఆయన బిడ్డలు అంత సహనం, ఎంత సహించాడు తండ్రికి అన్ని బాధల్లో కూడా. ఒక ప్రేమ, సహనం, ఓర్పు, సంతోషం, ఒకలాంటి సంతోషం. ఎందుకంటే ఈ శ్రమలన్నీ పోతాయి, ఇప్పుడు రేపట్లో పోతాయి. సాయంత్రానికి సిలువేస్తాను, మరణమైపోతాను, తర్వాత నేను నా తండ్రి దగ్గర ఉంటాను కదా అనే సంతోషాన్ని వెతుక్కున్నాడు. కానీ నాకెందుకు ఈ శ్రమలు, నేనెందుకు భరించాలి అనవసరమైన వాళ్ళ కోసం అనుకున్నాడా తండ్రి? అలా అనుకుంటే మనం అసలు బ్రతికుంటామండి? మన క్షమాపణ అనేది దొరికేదా? దొరకదు. అందుకే ఒక సమస్య కాదు, 2 సమస్యలు కాదు, ఎన్ని సమస్యలైనా ఉండనివ్వండి, ఎప్పుడైతే తండ్రి పాదాల దగ్గర పెట్టి, అంటే ప్రార్థన భారంగా కన్నీటితో ప్రార్థనలో పెట్టిన తర్వాత, ఇక ప్రార్థన అయిపోయి ప్రార్థనలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక మూలను కూర్చొని విచారంగా ఏ పని చేస్తున్నా సరే
ఏంటో ఈ అప్పులు ఎప్పుడు తీరిపోతాయో, ఈ సమస్యలు ఎప్పుడు పోతాయో ఏంటో, అలవాటైపోయాయిలే నాకు అట్లా అని ఎప్పుడైతే దిగులుగా ఆలోచించడం స్టార్ట్ చేస్తారో, మళ్ళీ తండ్రి దగ్గర పెట్టిన మూట మళ్ళీ మనం వెనక్కు తెచ్చుకొని మన నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నట్టే లెక్క. అప్పుడు తండ్రి దగ్గర ఏం ఉండదు. తండ్రి ఏం చేస్తాడు? ఆ బరువు తీసుకెళ్లి తండ్రి దగ్గర పెట్టి మనం రిలాక్స్ అవుతా ఉంటే, ఓహో ఏనంత కూల్గా ఉందంటే, ఓహో ఓహో ఈ సమస్యలు ఉన్నాయన్నమాట అని అప్పుడు తండ్రి చూసుకుంటడం స్టార్ట్ చేస్తాడు. దిగులు, విచారము, నిరుత్సాహము, బాధ, దుఃఖం అస్సలు ఉండకూడదండి. నిజమైన క్రైస్తవులు ఇవేవి పట్టించుకోరు, అసలు వీటి జోలికి వెళ్ళరు. అంతే. ఎన్ని సమస్యలైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. ధైర్యంగా ఎదుర్కొంటారంటే మళ్ళీ మన సొంత తెలివితేటలతో కాదు, నా తండ్రి నాతో ఉన్నాడనే ధైర్యం. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా నుందురు అని తండ్రి బైబిల్లో చెప్పాడు. ఎందుకు? నేను నీతిగా జీవిస్తున్నాను, నేను న్యాయంగా నడుచుకుంటున్నాను, వాక్య ప్రకారం నేను నడుచుకుంటున్నాను. నాకు ఈ సమస్యలు వచ్చినా పర్వాలేదు, నేను అధైర్యపడను. ఎందుకంటే నా ప్రవర్తన నీతిగా నేను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా నా తండ్రి ఆ సమస్యను తీసివేస్తాడు అనే నమ్మకం తండ్రి మీద ఉండిద్ది. కాబట్టే నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారనే తండ్రి వాక్యంలో రాపించి పెట్టింది. అందుకే మనం నిజంగా బైబిల్ చదివి, నిజంగా మనస్ఫూర్తిగా తండ్రి మీద ఆనుకుని, నిజంగా ప్రార్థన మనస్ఫూర్తిగా చేసి, మనం చేసిన తప్పులని ఒప్పుకుంటే ఇక నా తండ్రి నన్ను క్షమించేశాడు అంతే. తండ్రి పక్షపాతి కాడు. ఖచ్చితంగా నాకున్న సమస్యలు తండ్రి మాత్రమే తీర్చగలడు. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా నేను నా తండ్రిని నమ్మలేదు. అందుకే నాకు ఇప్పుడు కూడా ఆ నొప్పి అనేది నాకు కనబడుతుంది. అదే నేను తండ్రి వైపు చూస్తే అసలు ఆ నొప్పి మీద నాకు ఆ ధ్యాస ఉండదు. నా తండ్రి మీద నేను ధ్యాస పెడితే ఆ నొప్పి అనేది నాకు రానివ్వకుండా చేస్తాడు నా తండ్రి అని ఎప్పుడైతే మీరు మనస్ఫూర్తిగా తండ్రి మీద ఆనుకొని సంతోషంగా ఉంటారో, బాగా గుర్తుపెట్టుకోండి, సంతోషంగా ఉంటేనే తండ్రికి ఇష్టం. ఒక సమస్య తండ్రి దగ్గర పెట్టిన తర్వాత దాని గురించే ఆలోచిస్తా విచారంగా ఉంటే తండ్రి మీ ప్రార్థనకి జవాబు ఇవ్వడు. జవాబు రావాలంటే పూర్తిగా సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోండి. ఏ పనిలో ఉన్నా సరే నా తండ్రికి నేను అప్పగించాను, ఖచ్చితంగా నాకు జవాబు పంపిస్తాడు, నా తండ్రే పంపిస్తాడు. నా తప్పు, నేను తప్పు చేశాను, నా తండ్రి దగ్గర ఒప్పుకున్నాను, ఆ మనసు నా తండ్రి ఇచ్చాడు. నా తప్పు ఒప్పుకునే మనసు నా తండ్రి నాకు ఇచ్చాడంటే ఖచ్చితంగా నా ప్రార్థనకి జవాబు రాబోతుంది, నా సమస్యల పరిష్కారం కాబోతున్నాయి అని ధైర్యంగా సంతోషం అనేది మీ ముఖంలో కనపడాలి. విచారం, దుఃఖం, వేదన, బాధలు అస్సలు అవి ఉన్నాయంటే సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయండి. గుర్తుపెట్టుకోండి. అస్సలు కృంగిపోతే మాత్రం తండ్రికి ఇష్టం ఉండదు. ఎందుకంటే కొన్ని వేల సార్లు రాపిచ్చాడు, కృంగిపోవద్దు 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 అని. అయినా సరే కృంగిపోతూ ఉంటాయి. మనకి ఇక ఎలా ఉండిద్ది తండ్రికి? కాబట్టి ఆలోచించుకోండి. ప్రార్థన చేసిన తర్వాత ఎన్ని సమస్యలైనా రానివ్వండి, మీరెప్పుడైతే సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తారో, అలవాటు చేసుకుంటారో, మీ కుటుంబంలో సమస్యలు పోవడం మీరే గమనిస్తారు. ఆ సమస్యలు సాల్వ్ అవుతూ ఉంటాయి మీకే తెలియకుండా. ఎందుకు అంటే ఫస్ట్ మీరు సంతోషంగా ఉన్నారు అంటే దేవుని మీద మీకు పూర్తి విశ్వాసం ఉందని అర్థం. ఇక విశ్వాసంతో నా బిడ్డలు సంతోషంగా ఉన్నారంటే ఖచ్చితంగా నా బిడ్డల సమస్య నేను తీసేయాలి కదా అని తండ్రి బాధ్యత తండ్రి నెరవేరుస్తాడు. మనం చేయాల్సింది ఒక్కటే, తప్పు చేస్తే సరి చేసుకోవాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి. అయినా సరే సమస్య వచ్చిందంటే తండ్రి మీద విశ్వాసం, తండ్రికి అప్పగించేసే సమస్య ఓర్పు సహనంతో సంతోషంగా ఎదురు చూడాలి. దుఃఖంతో ఎదురు చూడొద్దు, సంతోషంగా ఎదురు చూడాలి. ఇప్పుడు ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు ఎక్కడో దూరం నుంచి మన కోసం వస్తున్నారంటే దుఃఖంతో ఏడుస్తా, బాధగా, విచారంగా ఎదురు చూస్తావా? అసలు ఒకలాంటి సంతోషం, ఆ సంతోషం చెప్పలేం కదా. చెప్పలేని సంతోషం మన హృదయంలో నిండిపోయిద్ది. అలాంటి సంతోషంతోనే మనం ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడు. నేను అది పొందుకోబోతున్నాను. చిన్నపిల్లలు ఎంత సంతోషంగా ఉంటారు. ఏదైనా బొమ్మ అడిగారు, సరే నాన్న నేను కొనిపెడతాలే అని చెప్పాను. మనం ఏదో మాట వరుసకు అంటాము కొనిపెడతాలే అని. మమ్మ నాకు బొమ్మ కొనిపెడతానంది, మమ్మ నాకు బొమ్మ కొనిపెడతానందని అసలు ఇంకా బొమ్మ కొనము, తెచ్చిపెట్టం. వాళ్ళ సంతోషాన్ని మనం ఎప్పుడైనా గమనించారా? మీ పిల్లల సంతోషాన్ని? మమ్మ నాకు అది కొనిపెడతానందని ఎంత హ్యాపీగా ఉంటారు. అలా ఉండాలనేది తండ్రి ఆశ. చిన్నపిల్లల మనస్తత్వం అంటే తండ్రికి అందుకే ఇష్టం. ఇక నాకు ఇచ్చేసింది
అని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. అందుకే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉండండి అనేది తండ్రి. అందుకే మనం కూడా ఒకటి అడిగిన తర్వాత నా తండ్రి నాకు ఇవ్వబోతున్నాడు, నా యేసయ్య నా బాధలు తీసివైపోతున్నాడు, నాకు సంతోషాన్ని, ఇక నేను సంతోషంగా నా తండ్రి నేను హ్యాపీగా ఉంటాను అని చిన్న పిల్లలు మనస్తత్వాన్ని కలిగి ఉండాలనేదే తండ్రి ఆశ. మీరు ట్రై చేసి చూడండి, మీకు అర్థమైపోయింది. మీరు చేస్తున్న తప్పేంటో మీకు అర్థమైంది. కాబట్టి ఆలోచించుకొని ముందుకెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్.